రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఎట్టకేలకు చిట్ట చివరికి రాక రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రణశంఖాన్ని పూరించారు. రణశంఖాన్ని పూరించేందుకు ఆయన అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసేటటువంటి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పోటీ చేసే జంగిపూర్ని ఎంచుకోలేదు. మనీష్ సిసోదియా గతంలో ప్రాతినిధ్యం వహించిన పడ్పట్గంజ్ని ఎంచుకోలేదు. అరవింద్ కేజ్రీవాలే టెంపరీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఆతిషి మార్లెనా పోటీ చేసే కాల్కాజీని ఎంచుకోలేదు. ఆయన ఎంచుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతి వ్యూహాలు గడలు ఎత్తుగడలు వీటన్నిటికీ సంబంధించినటువంటి కథని చెబుతుంది. రాహుల్ గాంధీ ఎంచుకున్నటువంటి నియోజకవర్గం పేరు షీలంపూర్లో బీజేపీ లేదు. బీజేపీ పోటీ చేస్తే కూడా డిపాజిట్ దక్కదు. షీలంపూర్ ముస్లిం మెజారిటీ ఏరియా, ఈశాన్య ఢిల్లీలో ఉంది. నిజానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి వచ్చేటటువంటి దారిలో ఈ షీలంపూర్ ఉంటుంది. ఈ షీలంపూర్ ఆ మధ్య డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చినప్పుడు ఢిల్లీలో మత కలహాలు జరిగినాయి. హిందువులపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఆ దాడులన్నిటికీ కూడాను ఎపిసెంటర్, కేంద్ర స్థలము షీలంపూర్. రాహుల్ గాంధీ షీలంపూర్ని ఎందుకు ఎంచుకున్నారు? షీలంపూర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ బీజేపీ లేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగకూడదని ప్రయత్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం కాకూడదు. మళ్ళీ ఒకసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు. అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోవాలి. ఇది కాంగ్రెస్ లక్ష్యం. బీజేపీని ఓడించడం కాంగ్రెస్ లక్ష్యం కాదు. పైగా ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే షీలంపూర్ని ఎంచుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అబ్దుల్ రెహమాన్ అనేటటువంటి సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ అభ్యర్థిగా చేసి రంగంలోకి దింపింది. దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని ప్రయత్నిస్తోంది, నెంబర్ 1. నెంబర్ 2, ముస్లిం ఓట్లు తన వైపు రావాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా కూడా పెద్దగా నష్టం తమకి ఉండదు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో దానికి అతిపెద్ద సవాలు. బీజేపీతో ఎలాగో అది పోటీ పడలేదు, గెలవలేదు. బీజేపీ ఈ రెండు పార్టీలు పోటీ పడ్డటువంటి అన్ని చోట్ల బీజేపీకి 70%కు పైబడి స్ట్రైక్ రేట్ ఉంది. అయితే మిగతా పార్టీలన్నీ, ఇండి కూటమిలోని మిగతా పార్టీలన్నీ ఒక రాష్ట్రానికి పరిమితమైనవి. బెంగాల్కి మాత్రమే తృణమూల్ పరిమితం, ఉత్తరప్రదేశ్కి మాత్రమే అఖిలేష్ యాదవ్ పరిమితం, ఆర్జేడీ కేవలం బీహార్కి పరిమితం, నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం కశ్మీర్కి పరిమితం. ఈ రకంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పార్టీ. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రకు పరిమితం, డిఎంకే ఓన్లీ తమిళనాడుకు పరిమితం. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఢిల్లీ, పంజాబ్, మరొక 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని దాదాపుగా ఓడించే పరిస్థితిలో గుజరాత్, అదేవిధంగా మరొక రాష్ట్రమైనటువంటి గోవా, ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కన్నా బలమైనటువంటి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అంటే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయగలిగేటటువంటి సామర్థ్యం కాంగ్రెస్కు ఉంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం కాకుండా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి గట్టిగా గతంలో తన ఓట్లని ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసింది కాంగ్రెస్, బీజేపీని ఓడించడం కోసం. ఈసారి బీజేపీ ఓటమి కన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి కాంగ్రెస్కి అసలు లక్ష్యం. అందుకే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని పదే అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాదు. కాంగ్రెస్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగకూడదని కోరుకుంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు 4 రాష్ట్రాల్లో దానికి ప్రధాన ప్రత్యామ్నాయం. ఈ 4 రాష్ట్రాల్లో కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతినాలంటే ఢిల్లీలో దెబ్బతినాలి. అందుకని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓట్లను ఎందుకు తిప్పుకోవాలి? ముస్లిం ఓటర్లు ఇప్పటి వరకు ఎవరు బీజేపీని ఓడిస్తే వాళ్ళకు ఓటేస్తూ వచ్చారు. ములాయం సింగ్ ఓడిస్తే ములాయం సింగ్కి వేశారు, లాలూ ప్రసాద్ ఓడిస్తే లాలూ ప్రసాద్కి వేశారు, అదేవిధంగా శరద్ పవార్ కాంగ్రెస్లో ఓడిస్తే వాళ్లకు వేశారు, కర్ణాటకలో కాంగ్రెస్కి వేశారు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకరికి వేశారు, ఎవరు బీజేపీని ఓడిస్తే వాళ్ళకి వేశారు. కానీ ముస్లింలలో కూడా నెమ్మదిగా ఒక పునరాలోచన ప్రారంభమైంది. ఈ ప్రాంతీయ పార్టీలు, ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీలు అవసరమైతే బీజేపీతో చేతులు కలపగలవు. ఉదాహరణకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడాను గత ఎన్నికల్లో బీజేపీ రామభక్తులైతే నేను హనుమాన్ భక్తుడిని అని అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసాని పఠించి చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడాను హిందూ పురోహితులకి 18,000 నెలకి నేను ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడమే కాకుండా సనాతన సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థకి జ్ఞానేంద్ర భరద్వాజ్ అనేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని ఇన్ఛార్జిగాను విజయ్ శర్మ అనే అతన్ని ప్రెసిడెంట్గా పెట్టారు. ఈ సనాతన సేవా సమితి ఏదైతే ఉందో దీనికి జగద్గురు రామానుజాచార్య స్వామి, జగద్గురు యోగేశ్వరాచార్య మహారాజ్, జగద్గురు అవధేష్ ప్రసన్నాచార్య మహారాజ్, అదేవిధంగా ఆచార్య శ్రీ మథుర్దాస్ మహారాజ్ వంటి సాధు సన్యాసుల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ హిందూ ఓట్లను సంపాదించే ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే సాఫ్ట్ హిందుత్వకి వెళ్ళడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతున్నది. కాబట్టి దీనిని ముస్లిం ఓటర్లు ఇది గమనిస్తున్నారు. అవసరమైతే హిందుత్వ వైపు వెళ్ళడానికి ఈ ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పడవు. కాబట్టి మనము కాంగ్రెస్ని నమ్ముకోవాలన్నటువంటి ఆలోచన, లోకసభలో బీజేపీని దెబ్బ కొట్టగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ కాబట్టి, మిగతా ప్రాంతీయ పార్టీలు ఎంత చేసినా రాష్ట్రాన్ని దాటలేవు కాబట్టి కాంగ్రెస్ని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన కొత్తగా మొదలైంది. దాని మొదటి ప్రతిఫలనం మనకి కర్ణాటక ఎన్నికల్లో కనిపించింది, ఆ తర్వాత తెలంగాణలో కనిపించింది. ఈ 2 చోట్ల కూడాను ముస్లిములు వేరే పార్టీ వైపు పోకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కాబట్టి ఢిల్లీలో కూడాను ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకున్నట్టయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాకపోయినా వచ్చే లోక్సభ ఎన్నికలు మిగతా వాట్లలో మెయిన్ పార్టీగా బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ముస్లిములకు తాము ఉండాలని, తాము ఎదగాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బదులు బీజేపీ వచ్చినా సరే పర్వాలేదు, రాష్ట్రంలో ఉంటుంది ఒక 5 సంవత్సరాలు. కానీ లోకసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముస్లిం ఓటర్లు మా దగ్గరికి రాక తప్పని పరిస్థితిని మేము సృష్టించాలి అని అందుకే కాంగ్రెస్ పార్టీ సీలంపూర్ని ఎంచుకుంది. సీలంపూర్లో ముస్లింలు కూడా చాలా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి హాజరయ్యారు, సభకి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి డెఫినెట్గా అలారం బెల్స్, ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో 26 సంవత్సరాలు 1998 తరువాత మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్న కన్నా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నదే ఢిల్లీ ఎన్నికల్లోని అసలు ప్రశ్న. అందుకే రాహుల్ గాంధీ సీలంపూర్ని ఎంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.